నమస్తే, నేను ప్రియాంకారావు. వైజాగ్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది విశాఖ ఉక్కు పరిశ్రమలో. ఈ నేపథ్యంలో 8 మంది మృతి చెందారు. కొంతమంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఈ ఘోరానికి సంబంధించి ఇటు కేంద్రం కూడా రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని యాక్షన్స్ అనేవి తీసుకుంది. ఈ నేపథ్యంలో తప్పిదం ఎక్కడ జరిగిందనే క్వశ్చన్ రేజ్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు దాన్ని బయట పెట్టినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. సరే, ఈరోజు వైజాగ్లో ఏదైతే సంఘటన చోటు చేసుకుందో ఇది చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇటు స్టేట్ గవర్నమెంట్ స్పందించింది, సెంట్రల్ గవర్నమెంట్ స్పందించింది, నిఘా వర్గాలు కూడా స్పందించాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? బహుశా స్పందించినట్టు నేనైతే స్పందించి ఉంటారు ఎక్కడన్నా. బహుశా అంటే సొంత మీడియా ఉంది కదా, బహుశా దాంట్లో ఏమైనా స్పందించి ఉంటారేమో. స్పందించడం అంటే నా ఉద్దేశంలో ఒక సీనియర్ జర్నలిస్ట్గా 30 సంవత్సరాల పైగా అనుభవం ప్లస్ జర్నలిజం చేశాను కాబట్టి స్పందించడం అంటే ఇన్సిడెంట్ తెలియగానే ఇమీడియట్గా ఆయన వెళ్ళాలి. విపక్ష నేత ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళాలి. లేదా ఆయన వెళ్ళలేని పక్షంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అక్కడికి వెళ్ళి ఓదార్చేటువంటి ప్రయత్నం చేయాలి. జనరల్గా స్పందించడం అంటే అది. సరే, ట్విట్టర్లోనూ అక్కడ ఇక్కడ బహుశా స్పందించడం నాకైతే కనిపించలేదు. మరి స్పందించడం లేదనేది స్పందించి ఉంటారు, స్పందించకుండా ఉండరు, దాదాపుగా స్పందిస్తారు. కాబట్టి స్పందించేటువంటి తీరు అది అబ్జర్వ్ చేయాలి. సరే, ఆయన స్పందించినా స్పందించకపోయినా ప్రభుత్వం తన పని తాను చేయాలి, వ్యవస్థ తన పని తాను చేయాలి. అందుకే కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి లోకేష్ గారు, అక్కడున్నటువంటి ఎంపీ భారతి గారు, వీళ్ళందరూ వెళ్ళి పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులకి 25 లక్షల రూపాయలు సహాయం, అలాగే బాగా దెబ్బతిని చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ కుటుంబాలకేమో 10 లక్షల రూపాయలు, ఇలా ఆర్థిక సహాయాన్ని ప్రకటించి కొంత ఊరట కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ సంఘటన జరగడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే 9 మంది చనిపోయారు దాదాపుగా. సరే, ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనే దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కుమారస్వామి గారే ఆరాధిస్తున్నారు. దాని మీద ప్రత్యేకమైన కమిటీ వేసి ఎంక్వైరీకి కూడా వేశారు ఆయన. అయితే ఏ సందర్భంలో ఎలా జరిగింది అనేది ఇది బయటికి రావాలి వాస్తవంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, వివిధ రకాల సంఘటనలు జరిగినప్పుడు తెర వెనుక ఏం జరుగుతుంది అనేది బయటకు వస్తూ ఉన్నాయి. అనేక సంఘటనలు 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి సంఘటనలను కనుక మనం తీసుకుంటే ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక హిడెన్ ఎజెండా, ఏదో ఒక వ్యవహారం, సీక్రెట్ దాగి ఉంటూ ఉంది. ఏ ఇన్సిడెంట్ అని తీసుకోండి మీరు. ఇప్పుడు అంతకుముందు నరసరావుపేటలో జరిగినటువంటి ఆ వెహికల్ కింద పడి చనిపోయారు కదా ఒక అతని విషయంలో కానీ, లేదా తెనాలిలో జరిగినటువంటి ఇష్యూలో కానీ, అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా తెర వెనుక ఏదో ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. సో అలాంటి హిడెన్ ఎజెండా దీంట్లో కూడా ఉందా అనేటువంటి అనుమానం కలిగేలాగా గత ఇన్సిడెంట్లు ఉన్నాయి అనేకం. సో అందుకే కేంద్ర ప్రభుత్వం ఆరాధిస్తుంది. ప్లస్ దాని వెనక నిర్లక్ష్యం దాగి ఉందా, లేదంటే సాంకేతిక లోపమా, నిర్వహణ లోపమా, కారణం ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు మించి చనిపోయినటువంటి వాళ్ళని బయటికి మళ్ళీ బతికించి తీసుకురాలేరు, ఎవరు తీసుకురాలేరు. ఆర్థిక సహాయం ప్రకటించడం తప్ప ఏ ప్రభుత్వాలైనా చనిపోయినటువంటి వాళ్ళని బతికించి తీసుకురాలేరు కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడే వైజాగ్లోనే ఆయన వెళ్ళి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 ఏమో ప్రకటించారు. అధికారంలోకి వస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను, ఎక్స్గ్రేషియా సరిపోదని. కనీసం ఆ పనన్నా ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో చేయలేదు. మరి ఎందుకు చేయలేదో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళాలి. మరి అక్కడికి వెళితే ప్రతికూల వాతావరణం ఉంటుందా అనేటువంటి ఒక ఆలోచన ఉందా? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది
ఒక పెద్ద ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అది కొనసాగుతుంది ఇప్పటికి కూడా. ఆ స్టీల్ ప్లాంట్ని వేలం వేయడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అందుకే వేలం వేస్తే మేము పాడుకుంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, వేలంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ గారు అన్నారు అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో. గ్లోబల్ టెండర్ వేస్తే ఆ గ్లోబల్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేస్తాము అని కేటీఆర్ గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైపు నుంచి మేము టెండర్ వేస్తాం అంటే ప్రైవేటైజేషన్కి ఒప్పుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన అంశం ఏంటి? మాజీ చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి 25,000 ఎకరాలు ఉన్నాయి, ఈ 25,000 ఎకరాలను తీసేసుకుందాము, రాజధాని కట్టుకున్నాము అని చెప్పి ఆయనతోటి అంటే, ఆయన సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే ఆయనకి వార్నింగ్ ఇచ్చారనేది కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఒక ఛానల్లో. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్టాండ్ ఏంటి అనేది అక్కడ కార్మికులకి వాళ్ళందరికీ తెలుసు. బహుశా అక్కడికి వెళ్తే కార్మికులు నిలదీస్తారు అనేటువంటి ఉద్దేశంతో దూరంగా ఉన్నారా అనేది ఒకటి. అయితే ఇక్కడ ఆయనకి సంబంధించినటువంటి మీడియా, ఆయనకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అక్కడికి వెళ్ళినట్టు కనిపిస్తున్నాయి విజువల్స్లో కొన్నిట్లో. అక్కడ ఉండేటువంటి కార్మికుల్ని వాళ్ళు కొంత ప్రోత్సహించి ఇది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జరిగింది అనేది చెప్పించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది అక్కడ ఉండేటువంటి వాళ్ళు. జనరల్గా ఏంటంటే ఇలాంటి సందర్భంలో భావోద్వేగాలతో ఉంటారు, ప్రభుత్వం మీదనే వ్యతిరేకంగా ఉంటారు సహజంగా కూడా. ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటారు. ఆ భావోద్వేగాన్ని కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా చెప్పించేటువంటి ప్రయత్నం చేసినట్టు ఆ విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి విజువల్ని బట్టి కొంత అర్థమవుతుంది. సరే, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ఎవరైనా ప్రభుత్వం అయినా, ప్రతిపక్షమైనా, విపక్షమైనా, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇది విషాదకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనని రాజకీయంగా ఉపయోగించుకోవాలి, రాజకీయంగా సానుకూలంగా మలుచుకోవాలి అనుకుంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. అది ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే కనుక అల్టిమేట్గా ప్రజలు తెలుసుకుంటారు ఎప్పటికైనా. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు, దాన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంది ఎవరు అనేది కాదు ఇష్యూ. ఇప్పుడు ఇష్యూ ఏంటి? అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏ కారణం చేత జరిగింది, దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, ఇది మామూలుగా జరిగిందా అనేది తేలాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తేలాలి అంటే, 2 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయోత్సవ సభలను 3 చోట్ల నిర్వహించుకోవాలని చెప్పి కూటమి నిర్ణయించుకుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ తిరుపతిలో సభ జరగాలి. యాక్చువల్గా మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాం, డైవర్షన్ పాలిటిక్స్ అనేది నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ తిరుపతి సభ మీద ఏదన్నా కుట్ర జరుగుతుందేమో అని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనేది. ఈ ఇన్సిడెంట్ కారణంగా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి తిరుపతి సభని వాయిదా వేసుకున్నారు. తిరుపతి సభ జరగట్లా, వాయిదా వేసుకున్నారు. అసలు లేదు. 17వ తారీఖున వైజాగ్లో పెట్టుకున్నారు మళ్ళీ విజయోత్సవ సభని అఫీషియల్గా. ఇప్పుడు విజయవాడ సభని అలాగే తిరుపతి సభని రెండింటినీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక వైజాగ్లో మాత్రం 17వ తారీఖు సభ జరపాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారు. అంటే ఈ సభకి కేంద్ర మంత్రులు కేంద్రం నుంచి వస్తున్నారు, ఎన్డీఏ నిర్వహిస్తుంది తిరుపతి సభని. సరిగ్గా ఇదే రోజు జరగడం, ఆ సభ జరిగే ముందు రోజు నైట్ జరగడం, తర్వాత అక్కడ కొన్ని అనుమానాలు కార్మికులు వ్యక్తం చేయటం, ఇవన్నీ ఏదైనా దీని వెనక ఒక వ్యూహాత్మకంగా జరిగినటువంటి సంఘటన, లేదంటే అది ప్రమాదకరంగా జరిగిన సంఘటన, దీంట్లో ఏముంది, కుట్రకోణం ఏమైనా ఉందా అనేది బయటికి తీసుకురావడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే దాని మీద ఎంక్వైరీ అయితే వేసింది. అది బయటకు వస్తే కానీ అసలు ఏం జరిగింది, నిర్వహణ లోపమా, సాంకేతిక లోపమా, నిర్లక్ష్యమా ఏంటి అనేది బయటికి తేలాల్సి ఉంది. ఈ లోపుగా
అక్కడ ఉన్నటువంటి విషాదకరమైనటువంటి సంఘటన, విషాదకరమైన వాతావరణాన్ని రాజకీయంగా అనుకూలంగా ఎవరు మలుచుకోవాలన్నా కానీ వాళ్ళది తప్పే, క్షమించడానికి లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.